అలాగే ఏదైనా సెక్టార్ లో వర్క్ చేయడం కానీ లేదంటే ఎదరికెళ్లే విషయంలో ఏదైనా సరే గైడ్ అనేది కంపల్సరీ అవసరం ఉంది. నాకు మంచి మెంటర్స్ దొరికారు, మంచి కొద్దిగా అందరితో వర్క్ చేస్తున్నందుకు ప్రతిదీ నాకు ఈ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో ఇన్స్టెంట్ గా తెలుస్తుంది. దానివల్ల నేను ఆగకుండా కష్టమైన నష్టమైన ఎద్దరికి వెళ్ళేదానికి నాకు బాగా ఉపయోగపడుతుంది. నాకు ఇంత బాగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను తణుకు విన్నింగ్ ఫ్యామిలీ లో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తాను. అలాగే తణుకు విన్నింగ్ ఫ్యామిలీలో ఎవరెవరైతే తెలుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా వెనకడుగు అనేది వేయలేదండి. ప్రతి ఒక్కరు కూడా ఎదరికే చూస్తారు. ఎదరి ఎంత కష్టం ఉన్నా పెద్ద ఇది ఉన్నా సరే దాన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంత వండర్ఫుల్ గా మన తణుకు విన్నింగ్ ఫ్యామిలీ గైడ్ చేస్తుందని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ కి వచ్చేసేసరికి అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా అందరూ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. వెస్టేజ్ లోనే కాదండి, బయట సెక్టార్ లో కూడా ఊరుకులు పరుగులు జీవితంతో మొదలవుతుంది. ఉదయాన్నే లేవగానే పిల్లలకి క్యారేజ్ పెట్టడం దగ్గర నుంచి వాళ్ళని స్కూల్కి పంపించడం, భర్తల్ని ఆఫీస్కి పంపించడం, బట్టలు పంపించడం, ఇలా ప్రతి రోల్ లోని స్త్రీలు చాలా నెంబర్ 1 పాత్ర అయితే పోషిస్తున్నారు. అదే సేమ్ టైంలో వాళ్ళు కూడా తొందరగా అన్ని పనులు ముగించుకొని వేరే వర్కులకి వెళ్ళడం జరుగుతుంది. అందులోని ఈ వెస్టేజ్ లో ఎక్కువ లేడీసే ఇన్వాల్వ్ అయ్యి ఉండడం, వాళ్ళు కూడా ఎండనక వాననక ఫీల్డ్ చేయడం చాలా అద్భుతంగా చేయగలుగుతున్నారని అంటే కనుక మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అని మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే అంతకు ముందు కూడా మనం ప్రొడక్ట్స్ వాడి ఉన్నాం, చాలా రకాల ప్రొడక్ట్స్ వాడుతున్నాం. అందులో మనకి ఎంతవరకు మనం శక్తినిస్తున్నాయి, ఎంతవరకు మనకి అందుతున్నది అనేది మనకే తెలుసు. ఎందుకనంటే అరకొర జీవితాల్లో మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా మన బాడీకి తగినంత మోతాదులో అందకపోవడం వల్ల, అందులో మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల కొంత హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ దాన్ని లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మొట్టమొదటిగా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్, చాలా వరకు అయితే బ్రేక్ఫాస్ట్ చాలా మంది స్కిప్ చేసేస్తూ ఉంటారండి. ఎందుకంటే తయారు చేసుకునే టైం ఉండకో, లేకపోతే బయట తిందాంలే అని నెగ్లెక్ట్ చేయడము, లేకపోతే చేసే అంత టైం ఉండకపోవడమే మెయిన్ గా కారణం. ఏంటంటే చేసే అంత టైం ఉండట్లేదు ఎవరికి. అందరూ ఉరుకులు పరుగులతో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్ లో దొరికే రెడీమేడ్ బ్రెడ్ ఇవన్నీ తెచ్చుకోవడం, దాంతో ఏదో తయారు చేసుకొని తినేయడం, ఫాస్ట్ గా వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఒకవేళ మనం ఏమన్నా ఇంట్లో తయారు చేసుకుని తిన్నా అవి కూడా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. ఎందుకనంటే ఇడ్లీ గానీ, దోశ గానీ, పరోటా గానీ ఏదైనా సరే ఈ పిండిలతో తయారు చేసింది ఏదైనా కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ మన బాడీకి అందుతాయి. అందులో ఫైబర్ కంటెంట్, నెక్స్ట్ మినరల్స్, న్యూట్రిషన్స్ లో ఏవి కూడా మనకి అందట్లేదు. దానికి మన వెస్టేజ్ లో బెస్ట్ ప్రొడక్ట్, చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఉందండి. చాలా మంది మన వెస్టేజ్ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఎవరైతే యూజ్ చేయట్లేదో వాళ్ళందరూ దీని గురించి తెలుసుకొని యూజ్ చేస్తారని నేను షార్ట్ అండ్ స్వీట్ గా ఈ సెషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు సిఎన్సి లాస్ట్ డే, అలాగే కొన్ని బిల్స్ ఉంటాయి కదా, అందుకే తొందరగా నాకు సింపుల్ గా అవుతుందని చెప్పేసి నేను వేరే సెషన్ తీసుకున్నాను, కానీ ఈ సెషన్ చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను. ఓకే, అసలు ఇందులో మనకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అని అంటే కనుక ఎర్లీ మార్నింగ్ మనకి వెస్టేజ్ ఎర్నివా బ్రేక్ఫాస్ట్ అండి. చాలా వర్క్ఫుల్ అయితే నేను చెప్పగలుగుతాను. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా మేడం? ఎస్ మేడం అండి మేడం షేర్ అవుతుంది మేడం. కొంచెం సిగ్నల్ లో రండి కొంచెం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఇచ్చుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకనంటే మనం తినే దాంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ ఫ్యాట్ అనేది మనకి తయారైపోవడం, అలాగే ఓవర్ వెయిట్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా జెంట్స్ కి అయితే బాగా పొట్టలో చేయడం,
ఇలా ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకుపోవడం వల్ల మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా చాలా లైట్ గా మనకి కావాల్సిన న్యూట్రిషన్స్ అలాగే ఫైబర్ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు అందే. ఇందులో మంచి బెస్ట్ ప్రోడక్ట్ ఉందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం వల్ల అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎవరైనా ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయొచ్చు. పిల్లల్లో మా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూసినట్టయితే చాలా మందికి ఈ తీసుకునే విధానంలో ఇబ్బంది అయితే ఎదుర్కొంటారు. ఎందుకంటే సరిగ్గా తినకపోవడం. పిల్లలు చూసుకున్నట్టయితే వాళ్ళు తొందరగా కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం క్రమంలో తినకుండా కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో మనకి ఇది తొందరగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. మనం కూడా అంటే లేడీస్ ఎవరైతే ఉన్నాళ్ళు కంప్లీట్ గా టిఫిన్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ పనులే సరిపోతాయి, టిఫిన్ చేసే అంత టైం అనమాట. మేడం వాయిస్ కట్ అవుతుందా మేడం? 2 minutes బయటికి వెళ్ళిపో అంటే బయట కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటదని చెప్పేసి. ఓకేనా మేడం? క్లియర్ ఇప్పుడు? క్లియర్ మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ గా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా టిఫిన్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానివల్ల. ఎందుకంటే మన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి 3 గంటలకి యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా రిలీజ్ అయిన తర్వాత మనకు ఫుడ్ మనం ప్రాపర్ గా తీసుకున్నట్లయితేనే అది ఆ యాసిడ్లతో డైజెషన్ అయ్యి మనకి శక్తిని అనేది కన్వర్ట్ అవుతుంది మన బాడీకి. కానీ ఆ టైంలో మనం ఫుడ్ తీసుకోం. అంటే ప్రతి 3 గంటల కంటే ఎర్లీ మార్నింగ్ ఆటోమేటిక్ గా, ఎందుకంటే రాత్రి పడుకునేటప్పుడు లేట్ నైట్ గా తినడం అది అరుగుదలకి చాలా టైం పడుతుంది. దానివల్ల మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఎంటీ స్టమక్ తో బయటికి వెళ్ళిపోవడమో లేకపోతే ఏమి తినకుండా ఉండడం వల్ల ఈ యాసిడ్స్ రిలీజ్ అయ్యేటప్పటికి ప్రాపర్ గా మనం అందించకపోతే మన బాడీకి అది పేగుల మీద, మన బాడీలో ఉండే పేగుల లోపలే కదా యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే అల్సర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ యాసిడ్ లో మన పేగుల్ని తినేస్తూ ఉంటాయండి. ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే పుళ్ళు పడడం, పేగులు ఉరుపు రావడం అంటాం కదా, అల్సర్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాం. కడుపులో మంట, ఈ గ్యాస్ట్రిక్ ఎక్కువ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి తరచుగా వస్తూ ఉంటాయి. మెయిన్ అల్సర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫుడ్ కరెక్ట్ సమయానికి మనం తినకపోవడమే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయకుండా చాలా లైట్ గా మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా సరే డే అంతా చాలా హ్యాపీగా హెల్దీగా ఉండడానికి మంచి బ్రేక్ఫాస్ట్ అయితే మనకు పరిచయం చేయడం జరిగిందండి మన వెస్టీజ్ కంపెనీ. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని అయితే నేను చెప్తాను. ఎందుకనంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇందులో మనకు కావాల్సిన న్యూట్రిషన్స్, మన బాడీకి కావాల్సింది మొత్తం కంప్లీట్ గా అందుతుందని, మన బాడీకి ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకున్నట్టయితే ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, అలాగే ఫైబర్, వీటి కలయికతో మనకి ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇందులో మొక్కజొన్న విత్తనాలు, అలాగే బాదాము, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, తేనె, వీటితో తయారు చేయడం జరిగింది అనమాట. ఇందులో షుగర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా దీన్ని చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే షుగర్ అనేది ఇందులో లేదు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి ఇది తినకూడదు, ఇడ్లీ తినకూడదు, కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు తినడం మానేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇది ఎవరైనా తినొచ్చు. షుగర్ పేషెంట్లు కూడా దీన్ని చాలా ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఓన్లీ హనీ మాత్రమే ఉంటుందండి ఇందులో, షుగర్ అనేది యాడ్ చేయరు. అంచేత షుగర్ ఉన్న పేషెంట్లు కూడా వాడచ్చు అనమాట. అలాగే ఇందులో తోటకూర గింజలు ఉంటాయి, చిరుధాన్యాలు ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సైడ్ లో చిరుధాన్యాలు, తోటకూర గింజలు తో మళ్ళీ తయారు చేస్తారు. దీంట్లో మనకి ఎండు ద్రాక్ష అండి, అలాగే గుమ్మడి గింజలు, బాదం, మొక్కజొన్న, వీటితో తయారు చేయడం వల్ల మనకి ఫైబరు, విటమిన్స్, ఐరన్, బి విటమిన్ అన్ని మనకి బాగా శరీరానికి అందుతాయి అన్నమాట.
అలాగే ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలు, బాదంలో విటమిన్ సి, మినరల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయండి. చాలా తక్కువ క్వాంటిటీయే పడుతుంది మనకి. ఇది ఒక 30 గ్రాములు మనం తీసుకున్నట్టయితే సరిపోతుంది. దీన్ని మనం ఉదయాన్నే మనకి పాలల్లో కానీ, అంటే చల్లని పాలల్లో కానీ, గోరువెచ్చని పాలల్లో కానీ దీన్ని కలుపుకొని మనం ఈజీగా కన్జ్యూమ్ చేసేయచ్చు. పిల్లలు కూడా తొందరగా తింటారనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు మన ఇళ్ళల్లో, కొంచెం వాళ్ళు ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారండి. నాకు అరుగుదల బాగాలేదు అని అనే వాళ్ళు కూడా ఉంటారు. నైట్ ఫుడ్ అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. దీన్ని మనం తీసుకున్నట్టయితే చాలా లైట్ గా ఉంటుంది, తొందరగా డైజెషన్ అవుతుంది. మనకి తగిన మోతాదులో, ఈ 30 గ్రాములోనే తగిన మోతాదులో మినరల్స్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా మన బాడీకి అందుతుంది అనమాట. అంత నెంబర్ 1 గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. చక్కగా ఇది ఒక కప్ లో, ఒక పాలల్లో వేసుకుని తినొచ్చు, లేకపోతే మామూలుగా పిల్లలకి స్నాక్స్ లో కూడా ఇవ్వచ్చండి. మనం స్నాక్స్ ఉత్తిదే తినొచ్చు అనమాట. పాలల్లో కూడా కలుపుకొని తాగొచ్చు, లేకపోతే ఉత్తిదిగానే తినొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మనకి తగినంత మోతాదులో మన ఫైబరు, మినరల్స్ చక్కగా అందుతాయి. అంటే ప్రిపేర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. చేసుకునే వాళ్ళైతే నో ప్రాబ్లం అండి, చేసుకొని మంచిగా తినొచ్చు. కానీ అందరూ కూడా ఉరుకులు పరుగుల జీవితాల్లోనే ఉన్నాం. ఈ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇది వరకు చక్కగా టిఫిన్లు 4-5 రకాలు చేసుకొని తినేటోళ్ళు, టిఫిన్ తోనే సరిపెట్టేసుకునేవాళ్ళు. కానీ అలాగా ఇప్పుడైతే అవ్వడం లేదు. ఖచ్చితంగా టిఫిన్ అనేది చేసుకునే ఈ పరిస్థితి ఎవరికి లేదండి. అంత ఓపికలు కూడా లేవు. బయట తెచ్చుకుని తినడానికి ఇష్టపడతా ఉన్నాం. ఆ టైం ఏదో ఒక 50 రూపాయలు పెడితే వచ్చేస్తుంది కదా, బయటకు వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కదా అనేసి మనం ఎక్కువ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం తప్ప మన ఇంట్లో తయారు చేసుకున్నంత ఓపిక ఉండట్లేదు, టైం కూడా ఉండట్లేదు. అదేదో మన బ్రేక్ఫాస్ట్ ను ఉపయోగించినట్టయితే మనం హెల్తీగా ఉంటాం. మెయిన్ చెత్త అంతా తిని మనం స్టమక్ ని పాడు చేసుకునే దానికన్నా తక్కువ క్వాంటిటీలో మన బాడీకి కావాల్సిన మినరల్స్, ఫైబర్స్ అందితే మంచిదేగా. అలా తీసుకోవడం వల్ల పిల్లలకి ఇవ్వచ్చు, మనము తీసుకోవచ్చు. మళ్ళా 30 గ్రామ్స్ లోనే మనకి డే మొత్తానికి మినరల్స్ అందేగల మంచిగా డిజైన్ చేశారు. మనకి ప్రతి క్యాప్సూల్స్ లోని 2 క్యాప్సూల్స్ మనకి ఎలా డిజైన్ చేయడం జరిగిందో మన బాడీకి, అలాగే దీన్ని కూడా 30 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఇందులో మనకి ఇంకా గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మినరల్స్ ఉంటాయండి. అలాగే గుడ్ ఫ్యాట్ కూడా ఉంటుంది, ఇంకా జింక్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ మన బాడీకి అవసరం, ప్రతి డే అవసరం. కాల్షియం ఇవన్నీ అవసరం. అయితే ఇవన్నీ పుష్కలంగా మనకి ఎర్లీ మార్నింగ్ దొరికాయి అనుకోండి, అంతా హ్యాపీగా ఉంటాం. తర్వాత ఎలాగో లంచ్ చేస్తాం, డిన్నర్ అవుతుంది. డిన్నర్ కూడా కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే నైట్ ఫుడ్ అవాయిడ్ చేసే వాళ్ళకి ఇది బాగా మంచి ఫుడ్ అని అయితే నేను చెప్తాను. ఇది ఇంత మంచి ఫుడ్ మన దాంట్లోనే ఉంది కాబట్టి అందరూ యూజ్ చేసుకుంటారని అయితే నేను ఆశిస్తున్నాను. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి అవసరమైన మినరల్స్ సరిగా తీసుకోలేకపోతున్నాం కాబట్టి రోజు ఒకటే టిఫిన్ తీసుకున్నా కూడా మనకి సరైన న్యూట్రిషన్ మన బాడీకి అందదు. అదేదో మనకి బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, వెస్టేజ్ పుణ్యం అంట, మనకి అందరికి బెస్ట్ ప్రొడక్ట్స్ మనకి ఇందులో ఉన్నాయి కాబట్టి మనం యూజ్ చేసుకుంటూ. ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు మేడం, మొత్తం గీతలు పెడతా ఉన్నారు. ఏమి తొయ్యకపోతే కామ్గా కూర్చోమనండి, ఎందుకు అలా స్లైడ్స్ మీద గీతలు పెడతా ఉన్నారు? చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ లేడీస్. మనం ప్రోటోకాల్ అన్నది పాటించాలండి అందరూ కూడా. పిల్లలకి ఫోన్ అన్నది ఇవ్వకండి. అసలు మీరు వినకపోతే లెఫ్ట్ అయిపోండి, నో ప్రాబ్లం. కానీ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం మన వల్ల ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారు చూడండి ఒకసారి. ఎవరో కూడా డిస్టర్బ్ చేయకండి, అందరూ ప్రోటోకాల్ అనేది పాటించండి. ఓకే మేడం, కంటిన్యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిసిప్లిన్ గా ఉండాలి. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ లేకపోతే మనం కంట్రోల్ తప్పిపోతామండి. మెయిన్ అసలు ఏదైనా చేస్తున్నాం అంటే దాన్ని పర్టికులర్ గా చేయగలగాలంటే ఫస్ట్ మనం డిసిప్లిన్ గా ఉండాలి కొంచెం దాన్ని. ఎందుకంటే వెస్టిజన్ గా మనం పూర్తి బాధ్యత తీసుకొని జూమ్ కి అటెండ్ అవుతున్నామంటే కొంచెం శ్రద్ధ వహిస్తారని నేను అయితే అనుకుంటున్నాను మేడం చెప్పినట్టు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మనం మన ఫుడ్ ని ఏ విధంగా
మన బాడీకి ఇచ్చుకోగలిగితే మన బాడీని హెల్దీగా ఉంచుకుంటాం అనేది ఫస్ట్ మనం పాటించగలిగితేనే ఎదురోళ్ళకి చెప్పగలుగుతాము. ఇదైతే 100% అండి. మన ఫీల్డ్కి వెళ్ళినా లేకపోతే బయటకి ఎవరికైనా చెప్పాలన్నా మన బాడీ స్ట్రెంత్ బాగుండాలి. మనం మాట్లాడితే ఆవేశం వచ్చేస్తాను, ఆయాసపడిపోతాను, లేకపోతే కొంచెం సేపు మాట్లాడిన తర్వాత వాటర్ ఇస్తారని నేను అడుగుతాను. మనం రొప్పుతూ మాట్లాడితే మాటలతోనే కదా మనం ఇదంతా చేసేది. మనం సరైన న్యూట్రిషన్ తీసుకోకపోతే మన బాడీలోనే శక్తి లేకపోతే ఎదురోళ్ళకి ఏం చెప్పగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి ఫుడ్ తీసుకుంటారని, ఎలాగో సప్లిమెంట్ ద్వారాగా మనం ఫుడ్ అనేది తీసుకుంటున్నామండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మన వెస్టేజ్ ప్రొడక్ట్ ద్వారా మీరందరూ కూడా స్టార్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే 100% యూజర్ గా ఉన్నాము మనందరం కూడా, ప్రతి ఒక్కరు. దాంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఒకటి. మెయిన్ లీడర్స్ ఎవరైతే వాళ్ళందరూ వాడుతున్నారు. కాకపోతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మనం కొత్తగా పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నామో, ప్రతి ప్రొడక్ట్ కూడా పర్టికులర్ గా మనం చెప్పగలిగితేనే వాళ్ళు యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సజెస్ట్ చేస్తారని, అలాగే వేరొకరికి షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ సెషన్ ఇంతటితో ముగించుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి ఈ మంత్ 19వ తారీఖున మంచి ఈవెంట్ అయితే జరుపుకోబోతున్నాం అమలాపురం ముమ్మడివరం గేట్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చాలా వండర్ఫుల్ ఈవెంట్ అయితే జరుపుకోబోతున్నామండి. హాఫ్ డే ఈవెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ 6 లైన్స్ తో అటెండ్ అయ్యి మీటింగ్ కి వచ్చి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఇంకా మనం ఇక్కడి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ మీ 6 లైన్స్ తో ఈ మీటింగ్ కి అటెండ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మంత్ 24వ తారీఖున మనకి అవార్డ్ ఫంక్షన్ కూడా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ కి అటెండ్ అవ్వాలి మన తణుకు ఈవినింగ్ ఫ్యామిలీ నుంచి. ఎందుకంటే అవార్డ్ ఫంక్షన్ అనేది మన ఈవెంట్స్ లో సీల్స్ అయితే మనం ఎక్కడి నుంచి ఇచ్చుకుంటున్నాం, అదే అవార్డ్ ఫంక్షన్ లో అయితే కంపెనీ నుంచి మనకి అవార్డు అనేది తీసుకోవచ్చండి. చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే డిసైడ్ అవుతామో మనము, నేను ఈ గోల్ పెట్టుకున్నాను, ఈ గోల్ కి 1 year కి ఖచ్చితంగా నేను రీచ్ అవుతాను, అలాగే మళ్ళీ వచ్చి నేను ఇక ఫినిషింగ్ కార్యక్రమం చేయించుకుంటానని అక్కడ ఎవరైతే డిసైడ్ అవుతారో ఖచ్చితంగా 100% కి 100% ఫిల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అంత వాతావరణం అంత బాగుంటుంది. అందరూ కూడా మంచి ఎనర్జీగా చాలా మంచి గుడ్ వాతావరణం ఉంటుందండి అక్కడ. ఎందుకనంటే అందరూ లివ్లీ అచీవ్మెంట్ అయిన వాళ్ళే ఉంటారు. సాడ్ అనేది ఎక్కడా కనిపించదు. ప్రతి ఒక్కరూ ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళ ఈవెంట్ ని జరుపుకుంటాం అనమాట. అంత మంచి ఈవెంట్ కి మనం అటెండ్ అయినట్లయితే మనం కూడా అదే ఆలోచనలో ముందుకెళ్లే అవకాశం ఉంది. అవకాశం 100% ఉందండి. నేను లాస్ట్ ఇయర్ మా అప్లైన్ డైమండ్ డైరెక్టర్ గా, అలాగే ప్రసన్న మేడం గారు కూడా డైమండ్ డైరెక్టర్ అక్కడ అవార్డు తీసుకోవడం జరిగింది. మేము స్టార్ గా వెళ్ళాము. అయితే మేము కూడా అంటే డైమండ్ చాలా దగదగదగా మెరిసిపోతుంది అనమాట. డైమండ్ గా మేము కూడా అవార్డు తీసుకోవాలని మామూలుగా క్యాజువల్ గానే అనుకున్నాము. కానీ అది 100% ఫిల్ అయిందండి. ఎందుకనంటే ఈ సంవత్సరం మేము డైమండ్ గానే అవార్డు తీసుకోబోతున్నాం. మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏదైతే డిసైడ్ అవుతామో 100% దాన్ని మేము రీచ్ అవుతాం. ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా, నేనే కాదు మనందరం కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా బాగా మేడం గారు వాయిస్ బ్రేక్ అయిందండి. మనం ఇంత హ్యాపీగా ఉంటామా అని చెప్పేసి మనకి వండర్ఫుల్ ఈవెంట్ అయితే వాళ్ళని పరిచయం చేయగలుగుతాము. మేమైతే ఆ ఫీలింగ్ ని మేము పొందుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి ఆ ఈవెంట్ ని చూసిన తర్వాత వెస్టేజ్ లో ఎలా ముందుకెళ్లాలనేది డిసైడ్ అవుతారు. గోల్స్ అనేవి ఖచ్చితంగా ఇప్పుడు అటు ఇటుగా పెట్టుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చినట్టయితే ఖచ్చితంగా గోల్ అనేది పెట్టుకుని దానికి ఎలా వెళ్ళాలో అనే దానికి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ ఆలోచన తప్ప వేరే ఆలోచన రాదండి. ఎటువంటి స్ట్రగుల్ వచ్చినా సరే వెళ్లే దారిలో నిలబడడానికి ఆ ఈవెంట్ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చూసిన ప్రతి మీటింగ్ కూడా నన్ను ఎదరికి వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడింది తప్ప ఎప్పుడు
వెనక్కి లాగేది రాలేదండి. ఎందుకంటే లీడర్స్ అందరూ కూడా ఎవరిని టచ్ చేసిన వేస్టేజ్ లో మనకి మార్గదర్శిగానే ఉంటారనమాట. ఇలా వెళ్ళకండి అలా వెళ్ళకండి అని చెప్పేవాళ్ళు చాలా మంది మనకి తారసపడుతూ ఉంటారు. ఎందుకంటే అందరూ ఆత్మీయంగా మనందరినీ ఎదరికి వెళ్ళడానికి తోసిపుచ్చుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి మంచి కంపెనీలో ఉన్నందుకు గాను, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే మనం ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. ఒకే విధంగా అంటే మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో మనం ఏ విధంగా నడవాలనుకుంటున్నామో, అంటే మంచి వైపు నడవాలని అనుకుంటున్నామో అటువైపుగా అడుగులు సాగడానికి మంచి మీటింగ్స్ అయితే జరగబోతున్నాయి. మీరు ప్రతి మీటింగ్ ని ఉపయోగించుకోండి. దగ్గర దూరం అని ఎవరు ఆలోచించొద్దు. అంటే విజయవాడ వెళ్ళాలా, అంత దూరం వెళ్ళి అవార్డు తీసుకోవాలా అని అనుకుంటారు. కానీ మళ్ళీ అదే ఈవెంట్ కనుక వెళ్ళాలనుకుంటే గనక సంవత్సరం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా మిస్ అవుతామని అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అంతమంది జనంలో మనం అవార్డు తీసుకుంటా ఉంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గోల్స్ పెట్టుకున్నారో బ్రాంజ్ అవ్వాలి, గోల్డ్ అవ్వాలి, సిల్వర్ అవ్వాలి అని చెప్పేసి 24వ తారీఖు లోపే అయిపోండి. ఖచ్చితంగా మనం అవార్డు అయితే తీసుకోగలుగుతాము. అంత మంచి ఈవెంట్ కి అయితే మనం అందరం వెళ్ళబోతున్నామండి. దానికి అందరూ ఫాలోఅప్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే 19వ తారీఖు మీటింగ్ కూడా ఇటు పక్కన సరౌండర్ ఏరియాలో ఎవరైతే మీ టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ఫాలోఅప్ చేసుకొని ఈవెంట్ ని కనుక మనం సక్సెస్ఫుల్ గా చేసుకున్నామంటే మన వెస్టేజ్ లో ముందుకు వెళ్ళగలుగుతాము. ఓకే లీడర్స్, టైం అయితే కాస్తుంది కాబట్టి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అలాగే వన్స్ అగైన్ రమేష్ సార్కి, ఉదయ్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదములు అండి. అలాగే ఈ రోజు జూమ్కి వచ్చిన ప్రతి మెంబర్స్ కి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజువల్ అలాగే నా గోల్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ కల్లా 2 lakhs అబౌవ్ ఇన్కమ్ తీసుకుంటూ, అందులో వచ్చిన ఇన్కమ్ లో 10,000 పైబడి నేను మన తణుకు ఇండియన్ ఫ్యామిలీ అక్షయ ఫౌండేషన్ కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా గోల్ పెట్టుకుని రీచ్ అవ్వగలిగితే ఆ విధంగా మనం పయనించగలుగుతాం. ఎటువంటి సైడ్ మాటలు వచ్చినా లేదంటే నెగిటివ్ వర్డ్స్ వచ్చినా దాన్ని వెంటనే ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అదే విధంగా ఆలోచనలో ఉన్నట్టయితే మనకి అది వెనక్కి తీసుకెళ్తుంది. ఏదైనా రానివ్వండి, ఎంత పెద్ద స్ట్రగుల్ అయినా రానివ్వండి, నేను నిలబడతాను అని మనం ఎప్పుడైతే మనం బిలీవ్ చేసుకొని మనల్ని మనం నమ్ముకుంటామో, అది ఎంత పెద్ద స్ట్రగుల్ అయినా సరే దాన్ని దాటడానికి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన శక్తి సరిపోతుంది. ఒక లేడీగా మనం అనుకుంటే అది సాధించగలం. లేడీస్ అండ్ జెంట్స్ కానీ అని కాదు, వేరియేషన్ కాదు. ఒక లేడీగా నేను చెప్తున్నాను, నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి. ఇందులోకి వచ్చిన తర్వాత నేను చాలా మార్చుకున్నాను. చాలా మాటలు ఎదురవుతూ ఉంటాయి. మనం ఎలాగైతే మాటలు చెప్పి ఇందులో వెస్టేజ్ ని పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాము, అలాగే ఎదరికెళ్లే క్రమంలో మాటలే చాలా సూటిపోటు మాటలతో మన ఎదని గాయం చేస్తూ ఉంటారు. అలాంటి మాటల్ని ఒక్కటి కూడా పట్టించుకోవద్దు. అక్కడే పట్టించుకున్నట్టయితే మనము అక్కడే ఆగిపోయామంటే పెద్ద గోడ ఏర్పడిపోతుందండి. దాన్ని ఓవర్కమ్ చేసి పగలు కొట్టుకుని వెళ్ళడానికైతే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఇది నువ్వా, ఇది వచ్చిందా, ఇది నా మంచికి అని ఎప్పుడైతే మనం ఆలోచించి ఎదరికి వెళ్తామో, దాన్ని మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ సక్సెస్ వైపు మనం అడుగులు వేస్తామండి. అందరూ ఈ సెషన్ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ హెల్దీగా ఉండండి. అలాగే మన వెస్టేజ్ లో ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయండి. ఎటువంటి స్ట్రగుల్ వచ్చినా సరే మీరు మీ ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపొద్దు. ప్రయత్నం చేస్తూ ఉంటే, మేడం గారు స్టార్టింగ్ లో మనకి సాంగ్ ఒకటి ప్లే చేశారు. ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది. ఇది మాత్రం 100% రిజల్ట్ రావలేదని కొంతమంది డిసప్పాయింట్ అయిపోయి గోల్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారని చెప్పేసి చాలా మంది డిసప్పాయింట్ అయిపోతూ ఉన్నారండి. ఈ రోజు అవదేమో, కానీ మనం పెట్టుకున్నది కరెక్ట్ గా మనం రీచ్ అవ్వగలుగుతాం. కొంత ఓపిక, తీరిక అనేది ఉండాలి. మెయిన్ గా ఓపిక అనేది ఉండాలండి. ఎప్పుడైతే మనం సహనాన్ని కోల్పోయామో మనం వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా సరే, మన మనసుకి గాయమైనా సరే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే వితిన్ సెకండ్ లో ఆ ప్రాబ్లం ని మర్చిపోవాలన్నమాట. సక్సెస్ వైపే చూడాలి ఎప్పుడు చూసినా. అలా చూసినట్టయితే ఎదరికి వెళ్ళగలుగుతాం.
నాకున్న అనుభవంలో ఎంతవరకు నేను చెప్పగలుగుతాను. మన పైన మెంటర్స్ మనకి ఇంతకన్నా బాగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. మంచి స్టోరీస్తో అలాగే మంచి సెషన్తో ప్రిపేర్డ్గా ఉన్నారు మన తణుకు విన్నింగ్ ఫ్యామిలీ లీడర్స్ ఇద్దరు కూడా. మంచి ఈవెంట్ అయితే జరుపుకోబోతున్నాం. మీరందరూ కూడా బిలీవ్ చేసి మీ టీమ్స్ని అటెండ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. వావ్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కూడా మాకు మంచి సబ్జెక్ట్తో పాటు మంచి మోటివేషన్ కూడా ఇస్తారు మీరు 100%. ఎందుకంటే మనకి ఇవాళ సబ్జెక్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా మన జీవితమే ఉరుకుల పరుగులతో స్టార్ట్ అవుతుంది మేడం. అలాగే ఈ ఉరుకుల పరుగులు జీవితంలో నిజంగా మనం తినలేకపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్నే ప్రిపేర్ చేసుకునే టైం ఉండట్లేదు, చేసుకున్నా తినే టైం ఉండట్లేదు. 100% మన బ్రేక్ఫాస్ట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. పిల్లలకి పెద్దలకే కాదండి, ప్రెగ్నెంట్ లేడీకి అలాగే బాలింతరాలకు కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచి ఫుడ్ కూడానే. అది ఏమేమి మనకి ప్రోటీన్స్తో పాటు విటమిన్స్, మినరల్స్, ఐరన్ అలాగే ఫైబర్తో మంచి మనకు ప్రోటీన్ దొరుకుతుందని చెప్పడం జరిగింది. అందులో ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పారు మేడం. గుమ్మడి గింజలు, ద్రాక్ష, బాదం, అలాగే తోటకూర గింజలు అలాగని ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు మేడం. కొత్త వాళ్ళకి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ సబ్జెక్టు మంచిగా అందరూ అర్థం చేసుకుని వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు మన బ్రేక్ఫాస్ట్ పరిచయం చేసి అందరూ కూడా యూజ్ చేసుకుంటారని, మనం సిఎన్సి ఏదైతే చేస్తున్నామో అందులో కంటిన్యూగా బ్రేక్ఫాస్ట్ ఉండాలని కోరుకుంటూ మేము కూడా వాడాం మేడం. మా పాపకి వాడించాం. అలాగే ఇప్పుడు మా సిస్టర్ డెలివరీ అయింది. ఆవిడ కూడా మార్నింగ్ టిఫిన్లోనో లేదంటే ఈవినింగ్ పాలు తాగినప్పుడు కంపల్సరీ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తున్నామండి. చాలా హెల్తీగా ఉన్నారు. బేబీ కూడా చాలా హెల్తీగా ఉన్నది. మేడం గారు కూడా మా సిస్టర్ గారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా వాడటం జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మీరు ప్రతి సబ్జెక్ట్లోనూ అలాగే లాస్ట్లోనో ఫస్ట్లోనో కంపల్సరీ మా ఆడవాళ్ళ కోసం స్పెషల్గా మీరు మోటివేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొకటి ఏంటంటే మన ఈవెంట్స్ అండి. ఈవెంట్స్ కూడా మీరు చాలా బాగా గుర్తు చేశారు. అలాగే 19వ తారీఖున పెట్టబోయే ఈవెంట్ కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన అవార్డ్ ఫంక్షన్ కూడా అందరూ వెళ్ళాలండి. అక్కడ వెళ్తేనే మన గోల్ అన్నది అక్కడ డిసైడ్ అవుతాం. అసలు ఫస్ట్ గోలు పెట్టుకోవడానికే జడుపుతారు అందరూనండి. ఎందుకు బాబోయ్ మనం రీచ్ అవ్వగలమా, మన వల్ల అవుతుందా అని. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇదన్నీ చిన్న ప్రాబ్లమ్సేనండి. మనం గోల్ పెట్టుకునేది కూడా మనం చిన్నగానే పెట్టుకుంటాం. అక్కడికి వెళ్తేనే కానీ మన డ్రీమ్ అనేది ఓపెన్ అవ్వదు. అందరూ కూడా అవార్డ్ ఫంక్షన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా గోల్ కూడా అక్కడికి వచ్చాకే